హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ టైం లాస్ట్ ఇయర్ 2025 ఢిల్లీ వర్సెస్ అది ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ సేమ్ ఇలానే అయింది. అక్కడ కేఎల్ రాహుల్ 90 రన్స్ అబౌవ్ కొట్టాడు. ఇక్కడ కూడా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. దట్టు కేఎల్ రాహుల్ బర్త్డే నిన్న. సో బర్త్డే ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. బర్త్డే నాకు ఆడాడు. అలాగే తన హోమ్ గ్రౌండ్ బెంగళూరు గ్రౌండ్ లో ఆడాడు. సో నిన్న కరుణ్ నాయర్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది, హోమ్ బాయ్ అనమాట. సో పడిక్కల్, హోంబాయ్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్మేట్స్, ఒకటే గ్రౌండ్ లో ఆడి పెరిగిన వాళ్ళు. ఫైనల్ గా రిజల్ట్ అయితే మాత్రం ఢిల్లీకి ఫేవర్ గా వచ్చేసింది. బాగా ఆడారు ఢిల్లీ వాళ్ళు, మెచ్చుకోవాలి, వాళ్ళు ఆడని మెచ్చుకోవాలి. ఢిల్లీ వాళ్ళు కట్టడి చేశారు బెంగళూరు వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ని, అలా కూల్ చేశారు. బ్యాటింగ్ హిట్టర్స్ అంత మంది ఉన్నారు, ఆడుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఎక్కువసేపు నిలబడినే లేదు ఎవరిని. టాప్ ఆర్డర్ గట్టిగా అంటే టాప్ లో విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడారు. ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ ఆడిన బెంగళూరు మాత్రం ఓపెనింగ్ స్టార్ట్అప్ బాగానే అందుకుంది. స్టార్ట్ హాఫ్ సెంచరీ చేశాడు, ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ లోనే అవుట్ అయిపోయాడు, ఒక 3 4 కొట్టాడు. అదే ఊపులో హిట్టింగ్ లోనే వెళ్తుండగా బై మిస్టేక్ షాట్ అది కనెక్ట్ అవ్వలేదు. స్లో బాల్స్ కాబట్టి ఎంగడేసిన ఫస్ట్ బాల్ అని అవుట్ అవ్వడం జరిగింది అనమాట. తర్వాత వచ్చింది అయ్యా మ్యాచ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏమన్నా కూలిపోతున్నారా. ఫస్ట్ 6 ఓవర్స్ లో 59 రన్స్ కొట్టారు. తర్వాత మిడిల్ ఓవర్స్ లో 84 రన్స్ కొట్టారు. కానీ లాస్ట్ ఓవర్స్ మాత్రం చాలా దారుణమైన ఫెయిల్ అయ్యారు. బెంగళూరు చరిత్రలోనే ఇంత దారుణంగా లాస్ట్ 5 ఓవర్స్ లో ఫెయిల్ అవ్వడం ఇది ఫస్ట్ టైం అనుకుంటే. ఇంత దారుణమైన ఫెయిల్, ఇంత దారుణంగా అయితే ఎప్పుడు రాలేదు. ఒక ఏబీ డేవిలర్స్ ఉన్నా, ఇంకా విరాట్ కోహ్లీ ఉన్నా వేరే విధంగా ఉండేదేమో. వీళ్ళు ఆ ప్రెషర్ ని తీసుకోలేకపోయారు, మరి ఏమో తెలియదు. కానీ విరాట్ కోహ్లీ ఫస్ట్ లోనే అవుట్ అవ్వడము, వీళ్ళకందరికీ ప్రెషర్ అనేది ఎక్కువ బిల్డ్ అయిపోయిందేమో. మేము ఆడాలి, కొట్టాలి అని ఆడడంలోనే ఊపుతున్నారు తప్ప ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసి బాల్ ను చూసి కొట్టాలి అని చెప్పి ఆడలేకపోతున్నారు. బాల్స్ డాట్ ఎక్కువ అవుతున్నాయి, దట్టు బాల్స్ ఆగి వస్తున్నాయి. సో ఇవన్నీ ఫేస్ చేయలేక ఆర్సీబీ బ్యాటింగ్ అనడం మాత్రం కంప్లీట్ గా నిన్న ఫెయిల్ అయింది, కొలాప్స్ అయిందని చెప్పాలి. అక్కడికి కూడా 175 రన్స్ కొట్టారు. అక్కడ వరకు లాక్కొచ్చారు, ఎట్లా వచ్చారో తెలియదు. కానీ సాల్ట్ అండ్ హాఫ్ సెంచరీ మెయిన్ గా నిలిచింది అనమాట మ్యాచ్ కి, లేకపోతే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. అది ఆర్సీబీ పరిస్థితి నిన్న. ఢిల్లీ వాళ్ళ బౌలింగ్ ని మెచ్చుకోవాలి. ఎంగిడి స్లో బాల్స్ అయితే అసలు నిన్న బ్యూటిఫుల్ అని చెప్పాలి. నిజంగా చెప్పండి, ఆ స్లో బాల్స్ ఎట్లా వేస్తున్నాడో కానీ మ్యాజిక్ అవుతుంది. అసలు బాల్ ఆడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు ఇంకా అదే టెక్నిక్ ఫాలో అవుతూ వచ్చారనమాట. ప్రతి ఒక్కరు బాగా పర్ఫామ్ చేశారు. ఈవెన్ ముఖేష్ కావచ్చు, నటరాజన్ కావచ్చు, కుల్దీప్ యాదవ్ కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, ప్రతి ఒక్క బౌలరు బాగా వేశారు కాబట్టి ఆర్సీబీని 200 కూడా కొట్టకుండా కట్టడి చేసి 175కే ఆపేశారనమాట. ఇది అసలైన విధ్వంసం అంటే. ఢిల్లీ వాళ్ళు ఆబ్వియస్లీ ఆర్సీబీని లాస్ట్ ఇయర్ గెలిచారు, ఇయర్ కూడా అదే విధంగా గెలిచారు. ఆర్సీబీని 2 సార్లు పట్టిదార్ కెప్టెన్సీలో ఓడించిన టీం ఢిల్లీ మాత్రమే, అక్షర్ పటేల్ కెప్టెన్ గా. అలాగే ఢిల్లీ యొక్క బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉంది. కానీ అందరూ కూడా కరెక్ట్ గా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు. ఆ కసంతా ఇప్పుడు దీని మీద రీడ్ చేసుకున్నారు అనిపించింది నాకైతే. అందులో హోమ్ బాయ్ అయిపోయా ఢిల్లీని సరి కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ కూడా తీసుకోవడం జరిగింది. కరుణ్ నాయర్ కూడా ఆడతా అనుకున్నాను, 2 4 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. కరుణ్ నాయర్ ఎక్కువ సేపు లేడు. కానీ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ మాత్రం క్రూషియల్ అని చెప్పాలి. 50 రన్స్ కొట్టాడు. తర్వాత స్టబ్స్ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఆడాడు. భువనేశ్వర్ 3 వికెట్లు వేసాడు పాపులర్ అని. అక్కడి నుంచి 8 రన్స్ తోనే 8 కి 3 వికెట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి రన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అది ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన స్టబ్స్ దాన్ని కంటిన్యూ చేసి అలానే ముందుకు తీసుకెళ్లిపోయాడు. కాబట్టి లాస్ట్ వరకు స్ట్రైక్ రేట్ ఎక్కువ లేదు, బాల్ టు బాల్ ఉన్నప్పటికీ చూసుకొని చాలా చిన్నగా ఆడినప్పటికీ లాస్ట్ వరకు ఇన్నింగ్స్ తీసుకొని విన్ చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ అదే మ్యాటర్. సో స్టబ్స్ స్లోగా ఆడినప్పటికీ మ్యాచ్ విన్ అయింది. వాళ్ళు ఆడిన కారణమే, రీజన్ ఏంది, స్లోగా మ్యాచ్ విన్ కావాలి. లాస్ట్ వరకు ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆడడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్టబ్స్ ఇన్నింగ్స్ స్లో చేసుకుని చిన్నగా చూసుకుని ఆడడం జరిగింది అనమాట. సో వికెట్ స్టబ్స్ నుంచి కూడా ఇంకొకటి కూడా చేజారిపోలేదు అనమాట తర్వాత వచ్చిన వికెట్. అందుకే లాస్ట్ వచ్చిన మిల్లరు లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ వచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్లోనే రొమారో షెబ్బర్డ్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఆప్షన్ లేక ఆర్సీబీకి షెబ్బర్డ్ దాంతోనే 2 6లు, ఒక 4 కొట్టేసి మ్యాచ్ విన్నింగ్ చేశాడు అనమాట. సో మిల్లర్కి బేసిక్గా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయాము. యాక్చువల్గా ఆ మ్యాచ్ ఒకటి ఉంది గుర్తుందా, జీటీ మీద ఓడిపోయిన మ్యాచ్ ఒకరంతో. ఆ మ్యాచ్ నిజంగా చాలా డిసప్పాయింట్ చేసి ఉంటుంది, చేసింది కూడా. ఏడ్చాడు ఆల్మోస్ట్. ఆ మ్యాచ్ లో చేయలేకపోయాను అన్నది ఈ మ్యాచ్ లో చేసి ఆ బాధ కొంచెం తీర్చుకున్నాడు అనుకుంటున్నాను. అంత బాగా ఆడాడు. నిన్న కొట్టిన మ్యాచ్ విన్నింగ్ 6లు అయితే మాత్రం మిల్లర్ కిల్లర్ అని చెప్పేసి ఆబ్వియస్లీ ఆ పేరు అయితే ఆల్రెడీ ఉంది కదా, అది నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. మిల్లర్ ఏం పర్లేదు, వాళ్ళకి ఏం పర్లేదు. ఫినిషింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటాయి. అలాంటి లాస్ట్ లో జరిగింది కాబట్టి ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మీద గట్టిగా గెలవడం జరిగింది అనమాట. సో ఢిల్లీ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అందుకే ఆర్సీబీ మీద అంత స్ట్రాంగ్ గా బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆర్సీబీ మీద, అలాగే అంత స్ట్రాంగ్ బౌలింగ్ ఉన్న ఆర్సీబీ మీద లాస్ట్ వరకు లాక్కొచ్చి ఎలాగో స్టాండింగ్ ఇచ్చి
వాళ్ళ టీంలో ఆ ప్లాన్ చేసుకొని నిలబడి లాస్ట్కి తీసుకొచ్చి లాస్ట్కి అయితే మ్యాచ్ విన్ అయ్యారు. సో ఢిల్లీ చేసిన ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఆర్సీబీ మీద ఈజీగా గెలవగలిగారు అనమాట. సో వాళ్ళ థర్డ్ మ్యాచ్ విన్నింగ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. సో ఢిల్లీ అండ్ ఆర్సీబీ మ్యాచ్ యొక్క సమ్మరీ అనాలిసిస్ ఇదనమాట. బాగుంటే అన్ని బాగుంటాయి, బాగాలేకపోతే ఏదైనా బాగోదు. సో జరుగుతూ ఉంటాయి, ఒకసారి ఇట్లా అనుకోకుండా ఓడిపోతాం అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేము అది. లాస్ట్కి ఆర్సీబీకి బౌలింగ్ ఇంకొక ఎక్స్ట్రా బౌలింగ్ కరెక్ట్గా ఉండి ఎక్స్ట్రా బౌలరు ఆ బాల్కి ఆ ఓవర్కు వేసింటే గెలిచిండే ఛాన్స్ ఉండేది. కొంచెం కట్టడి చేయగలిగే బౌలర్ ఉంటే ఆర్సీబీకి తీసుకొచ్చారు ఆ మ్యాచ్ని, అక్కడికి పోరాడారు. స్టిల్ ఫేవర్ ఢిల్లీ అనమాట. ఢిల్లీ వాళ్ళు బాగా ప్లాన్ చేసుకొని పకడ్బందీగా నిలబడ్డారు కాబట్టి ఢిల్లీ గెలిచింది, అది మ్యాటర్. సో మీకేమనిపించింది మ్యాచ్ చూసిన తర్వాత? ఎలా జరిగింటే బాగుండు, ఇలా జరగకపోయింటే బాగుండా, ఏమనిపించింది అనేది కింద కామెంట్ చెప్పేసేయండి. ఫర్దర్గా వీడియోస్ నా మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కన ఉన్న గంట గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్ని మీ దగ్గరికి వచ్చేస్తాయి.